తర్వాత మీకు మరొక నాటకంతో మీ ముందుకు వస్తారు నిధి వేట. పిల్లలు నిధి వేట స్కిట్ పిల్లలందరూ కూడా రెడీగా ఉండాలండి. దీని తర్వాత మనం నిధి వేట అనే స్కిట్ని చూద్దాం. అందరికీ నమస్కారం. వీళ్ళంతా మా సౌత్ బే తెలుగు పలుకు పిల్లలండి. ఇప్పుడే మొదలు పెట్టారు తెలుగు పలకటం. వాళ్ళు ఎలా పలుకుతారో మీరు విందురు కానీ. ముందుగా అక్షిత వసుదేవసుతం దేవం చెప్తుంది. నా పేరు అక్షిత. నేను వసుదేవసుతం చెప్తాను. వసుదేవసుతం దేవం కంస చారుమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుష్ప సంకాసం అరుణోప శోభితం కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం అతసి పుష్ప సంకాసం అరుణోప శోభితం కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం మందార సంయుక్తం చారుహాసం చతుర్భుజం బాహి భింసావశూఢంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పద్మాక్షం నీలజండి సందీపం యాదవం శిరోష్ణం కృష్ణం వందే జగద్గురుం. చెప్పావు అక్షిత. ఇప్పుడు సంగీత మరొక శ్లోకం చెప్తుంది. నా పేరు సంగీత. సరస్వతం భవతి కామరూపిణి విద్యావర్మ కరిష్యామి సిద్ధి బోధు మే సదా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. చాలా బాగా చెప్పావు సంగీత. ఇప్పుడు శార్విక మనకు ఒక శ్రీకృష్ణ శతకం చెప్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు నేను సంజీవి చెప్తా. నీవి తల్లివి తండ్రివి నీవి తోడు నీడ నీవి సకుడ నీవి గురుడవు దైవేము నీవి నా పతియు గతియు నిజముఖ కృష్ణ. చక్కగా చెప్పావు శార్విక. ఇప్పుడు హన్సిని మనకు ఒక వేమన శతకం వినిపిస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు హన్సిని. నేను పాఠశాలలో తెలుగు పలుకు చదువుతున్నాను. నేను ఇప్పుడు ఒక పద్యం చెప్తాను. చదివి చదివి కొంత చదువంగా చదువు చదివి ఇంకా చదివి చదువు మర్మములను చదువు లేదయ్యను. విశ్వదాభిరామ వినురవేమ. ధన్యవాదములు. చక్కగా చెప్పావమ్మా.
ఇప్పుడు అద్రిత్ మనకు ఒక చిట్టి చిట్టి చిన్ని గేయాన్ని మనకు పాడుతూ వినిపిస్తాడు. చిన్ని చిన్ని పిల్లలం చిన్నారి బాలులం తెలుగు తల్లి పిల్లలం తెలుగు తల్లి పిల్లలం వెలుగు నింపు దివ్వలం ఆటలంటే మాకిష్టం పాటలంటే మాకిష్టం ఆడుకుంటూ పాడుకుంటూ నేర్పే చదువు అంటే మాకిష్టం. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు అండి. ఓకే, ఇప్పుడు అక్షర మనకు ఒక ఋతువుల పాటను వినిపిస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు అక్షర. నేను ఋతువులో పాట పాడతాను. వసంత ఋతువు వచ్చింది, వసనకు అందం తెచ్చింది. గ్రీష్మ ఋతువు వచ్చింది, ఎండలు మిండుగా తెచ్చింది. వర్ష ఋతువు వచ్చింది, వానలు వరదలు తెచ్చింది. శరదృతువు వచ్చింది, చల్లని వెన్నెల ఇచ్చింది. హేమంత ఋతువు వచ్చింది, హిమ బిందువులను తెచ్చింది. శిశిర ఋతువు వచ్చింది, చెట్లు ఆకులు రాల్చింది. చాలా చక్కగా పాడాము ఋతువుల పాట. ఇప్పుడు అనిరుద్ అక్షర వాళ్ళ చిన్ని తమ్ముడు మనకు ఒక పద్యాన్ని వినిపిస్తాడు. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు. తల్లిదండ్రులన్న దైవ సన్ని బుర్రల లలిత సగన జాల తెలుగు బాల. చాలా బాగా చెప్పావు. ఇప్పుడు మిహిర్ మన కోసం ఒక పద్యాన్ని ఒక అభినయ గేయాన్ని పాడి వినిపిస్తాడు. అమ్మా అమ్మా వెళ్ళొస్తా, పాఠశాలకి వెళ్ళొస్తా, పలికేస్తా. అమ్మా అమ్మా వెళ్ళొస్తా, పాఠశాలకి వెళ్ళొస్తా, తెలుగు పలుకులు పలికేస్తా, తెలుగు భాషలు నేర్చేస్తా, ఆట పాటలతో అలరిస్తా, అందరి మెప్పు పొందేస్తా, అందరి మెప్పు పొందేస్తా. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పావు మిహిర్. ఇప్పుడు అర్జున్ మనకు ఒక పద్యాన్ని వినిపిస్తాడు. నమస్కారం, నా పేరు అర్జున్. నేను తెలుగు పలుకు మిలిపితలో నేర్చుకున్నాను. ఇప్పుడు నేను వేమన పద్యం చెప్తాను. పేరు పురుగు చేరి వృక్షంపు తెరచును, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుర్తి తుండు చేరి గుణవంతు చెరచులా. విశ్వదాభిరామ వినురవేమ. చాలా బాగా చెప్పావు. ఇప్పుడు మన ముందుకు ఆర్య వస్తుంది, ఒక రైలు బండిలో ఎక్కి వచ్చేస్తుంది. నా పేరు ఆర్య. నా పేరు ఆర్య. నా పేరు ఆర్య. చుక్క చుక్క రైలు వస్తుంది, దూరం దూరం జగరండి, ఆగినాక ఎక్కండి. రోజు పప్ప ఎడవద్దు, లడ్డు మిఠాయి తినిపిస్తా, చల్ల పాలు తాగిస్తా. చాలా బాగుంది కదా. ఇప్పుడు మన ముందుకి సుహర్షిత్ వస్తున్నాడు. తను క్రమశిక్షణ దాని గురించి మనకు వివరిస్తాడు.
అందరికీ నమస్కారం. నా పేరు సుదర్శన్. నా వయసు 7 సంవత్సరాలు. మన వయసు పెరుగుతుంది అని అనుకుంటాం, కానీ ఆయువులు తగ్గుతుంది అని తెలుసుకోవాలి. అందుకే సమయం కూడా చేయకూడదు. ఏదైనా సాధించాలంటే క్రమశిక్షణ చాలా అవసరం. క్రమశిక్షణ లేకుండా ఉంటుంటే సమాధానం. వేల కన్నా విజయం గొప్పది, లక్షల కన్నా లక్ష్యం గొప్పది, కోట్ల కన్నా క్రమశిక్షణ గొప్పది, లక్షల కన్నా లక్ష్యం గొప్పది, కోట్ల కన్నా క్రమశిక్షణ గొప్పది. తల్లిదండ్రులు ఎంత కష్టంలో ఉన్నా తమకెళ్ళాలో బాగుండాలి అని అనుకుంటారు. ధన్యవాదాలు. చెప్పారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మన ముందుకి ఆరో వస్తున్నాడు, ఒక భాగవత పద్యాన్ని వివరిస్తాడు. నమస్కారం. నా పేరు ఆరవ్. నేను తెలుగు పలుకు చదువుతున్నా. ఈరోజు నేను అమ్మలగన్న అమ్మ చెప్తా. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూల పుట్టమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కరుపారడి పొచ్చిని అమ్మ, దండులో నమ్మిన వేద పుటుమల మనముల యుందరి అమ్మ, దుర్గమ్మ అమ్మ, మహవ్వ సువిత్వ సుపతుస్వ సంపదల్. ధన్యవాదం. చాలా బాగా చెప్పేవారు. వీరంతా మా సౌత్ పే తెలుగు పలుకు పిల్లలండి. ఈ సంవత్సరం నుంచి తెలుగు పలకడము అభ్యసించడం నేర్చుకుంటున్నారు. వీళ్ళని ఈ విధంగా ప్రోత్సహించిన తల్లిదండ్రులకి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అందరికీ మరొకసారి చక్కగా కరతాళ ధ్వనులతో వాళ్ళని అభినందించవలసిందిగా ప్రార్థన. చాలా చాలా థ్యాంక్స్ అండి విజయ్ గారు. మీకు ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే మీ ఇంట్లో కూడా ఒక న్యూ బోర్న్ బేబీ ఉన్నా కూడా మీరు ఇంత చిన్న చిన్న పిల్లల్ని ఇంత ఓపికగా చక్కగా మీరు వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని ఇంత అలా ప్రాక్టీస్ చేయగలిగారంటే చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. చాలా చాలా బాగా చెప్పారు నాన్న. సో మనకి తెలుగు పలుకు అడుగు పరుగు ఈ విద్యార్థులందరికీ కూడా సర్టిఫికెట్స్ బయట ఎంట్రన్స్లో ఒక టేబుల్ ఉంది చూడండి. మీరు నెమ్మదిగా కార్యక్రమం మధ్యలో ఒకసారి వెళ్ళి మీ పిల్లల పేర్లు కనుక అక్కడ ఇస్తే వాళ్ళు ఆ సర్టిఫికెట్ మీద పేర్లు రాసి రెడీగా ఉంచుతారు. వెలుగు పిల్లలకి మాత్రం మేము ఇక్కడ సర్టిఫికెట్ ఈరోజు వాళ్ళకి గ్రాడ్యుయేషన్ సందర్భంగా ఇక్కడ స్టేజ్ మీద ఇస్తాం. మిగతా పలుకు అడుగు పరుగు వీళ్ళందరూ కూడా మీ పేర్లను పిల్లల పేర్లని బయట రామదాస్ గారు ఉంటారు, ఆయనకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. What number is it?